నమస్కారం. ఫ్యూచరైజ్ యాస్పైర్ టు ఇన్‌స్పైర్ ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఆర్ఆర్‌బీ జేఈఈ సీబీటీ 2కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. నిన్న ఆర్ఆర్‌బీ జేఈఈ రిజల్ట్ వచ్చింది. సో, అందరూ ఇప్పటికే వాళ్ళ రిజల్ట్స్ చూసుకుని ఉంటారు. హ్మ్. ఈరోజు మనం ఇక్కడ డిస్కస్ బోయే విషయం ఏంటంటే, ఈ రిజల్ట్ బేసిస్ మీద మనం మన టార్గెట్‌ని ఎలాగ ఫిక్స్ చేసుకోవాలి ఏంటి? ఎందుకంటే మనం చూసే ఉంటాం యాక్చువల్‌గా అన్ని యూట్యూబ్ ఛానల్స్‌లోనూ అన్ని చోట్ల అందరూ చెప్పిన కట్ ఆఫ్ కన్నా చాలా ఎక్కువ కట్ ఆఫ్స్ వచ్చేసినాయి అన్ని చోట్ల ఈసారి. సో, ఈవెన్ సీబీటీ 1లో ఎలాగైతే కట్ ఆఫ్స్ హై వెళ్ళిపోయినాయో, ఈవెన్ సీబీటీ 2లో కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేసిన అంటే లాస్ట్ ఇయర్ వాటితో పోల్చుకుంటే ఇంకా కొంచెం హై వెళ్ళే ఛాన్సెస్ ఈ ఇయర్ కూడా ఉంటుంది. సో, బికాస్ ఆఫ్ దట్ ఒకసారి మనం అన్ని కట్ ఆఫ్స్ ఎలా వచ్చినాయి, దాన్ని బట్టి మనం ఎన్ని పోస్ట్స్‌కి ఎలిజిబుల్ ఎలా చెక్ చేసుకోవాలో ఏంటో మొత్తం డీటెయిల్‌గా చెప్తాననమాట ఈ వీడియోలో మీకు. సో దట్ సీబీటీ 2కి మన టార్గెట్ ఎంత ఉండాలి అన్నది ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టార్గెట్ లేకుండా మీరు ప్రిపేర్ అవుతున్నారనుకోండి, ఏ టార్గెట్ లేకుండా ప్రిపేర్ అవుతున్నారంటే మీరు అసలు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అన్న క్లారిటీ మీకే ఉండదు. మీకు నాకు ఇన్ని మార్క్స్ రావాలి అన్న క్లారిటీ మీకు ఉందనుకోండి, దాన్ని బట్టి మీరు ఎగ్జామ్ ఇస్తున్నప్పుడు మాక్ టెస్ట్‌లు ఇస్తున్నప్పుడన్నా మీకు ఆ టార్గెట్ అచీవ్ అవుతున్నారో లేదో మీరు చెక్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి కట్ ఆఫ్స్ ఎలా వచ్చినాయో ఏంటో చూసుకుందాం. ఈ ఛానల్ ప్యూర్‌లీ తెలుగు వాళ్ళ కోసం కదా! సో, మోస్ట్‌లీ తెలుగు వాళ్ళు ఏ రీజియన్స్‌లో అయితే ఎక్కువ అప్లై చేస్తారో అక్కడ మాత్రమే కట్ ఆఫ్ అనాలిసిస్ అనేది చేస్తున్నాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఫస్ట్ ఈరోజు మన ఎజెండా వచ్చేసి మొత్తం వచ్చిన కట్ ఆఫ్స్ అన్నీ ఒకసారి మనం అట్ ఏ గ్లాన్స్ ఒకసారి లుక్ చేద్దాము. మొత్తం మెయిన్ తెలుగు వాళ్ళు అప్లై చేసే జోన్స్ అన్నిటిలోనూ. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మన స్ట్రాటజీలో చేంజెస్ ఏం చేయాలి. అలాగే మన యూట్యూబ్ క్లాసెస్ యాక్చువల్‌గా నిన్న వీడియో పోస్ట్ చేయలేదు. మీకు నేను చేసిన ప్రామిస్ ఏంటంటే ప్రతిరోజు మీకు వీడియో అనేది పోస్ట్ అవుతదన్న. బట్ నేను ఎందుకు వీడియో పోస్ట్ చేయలేదో కూడా రీజన్ నేను ఎండ్‌లో చెప్తాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెన్నై జోన్‌లో చూద్దాము. ఎందుకంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చెన్నైలో ఉన్నాయి. సో, అలాగే చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఏంటంటే బెంగుళూరు, చెన్నైకి వెళ్ళమని చెప్పి చాలామంది సజెస్ట్ చేశారు స్టూడెంట్స్‌కి అప్లై చేసుకునే టైంలో. బికాస్ ఆఫ్ దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెన్నైలోను, బెంగుళూరులోను, సికింద్రాబాద్ కన్నా చెన్నైలోను, బెంగుళూరులోను ఎక్కువ అప్లై చేశారు. ఫస్ట్ చెన్నై జోన్‌లో చూద్దాము. మీరు గనక చూసుకుంటే ఇక్కడ కట్ ఆఫ్ యూఆర్ వాళ్ళకి అట్ మ్యాక్స్ 78 వరకు వెళ్ళింది. 78.33733 కేటగిరీ నెంబర్ 3 ఈ పోస్ట్‌కి హైయెస్ట్ కట్ ఆఫ్ వెళ్ళింది యూఆర్ కేటగిరీలో చెన్నైలో. వేరాజ్ లీస్ట్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది ఇక్కడ? లీస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి 56.39755. మోస్ట్‌లీ ఇది కేటగిరీ నెంబర్ 9 అంటే సివిల్‌కి సంబంధించిన పోస్ట్ ఇది. మోస్ట్‌లీ ఇది బ్రిడ్జ్ అనుకుంటా. సివిల్ ఇంజినీర్‌కి సంబంధించి. ఓకే. ఈ పోస్ట్‌కి లోయెస్ట్ కట్ ఆఫ్ వచ్చింది. వేరాజ్ హైయెస్ట్ కట్ ఆఫ్ 78.33733 వరకు వెళ్ళింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజల్ట్ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో సీబీటీ 2 వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? మీది చెన్నై జోన్ అనుకోండి. ఫస్ట్ మొత్తం ఎంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు? 9678 స్టూడెంట్స్ ఇంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు మీ జోన్‌లో. దీంట్లో వేకెన్సీస్ ఎంతున్నాయి? వేకెన్సీస్ అరౌండ్ 652 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు నోటిఫికేషన్ గనక చూస్తే చెన్నై జోన్‌లో మొత్తం అన్ని రకాల పోస్టులు కలిపి ఉన్న వేకెన్సీస్ 652. మన ఛానల్ మోస్ట్‌లీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్‌కి కాబట్టి నేను ఎలక్ట్రికల్ స్టూడెంట్స్‌కి ఎన్ని వేకెన్సీసో కూడా మొత్తం డీటెయిల్‌గా మొత్తం నోటిఫికేషన్ చెక్ చేసి తరోగా ఇక్కడ ఈ నెంబర్ వేశాను. ఎలక్ట్రికల్‌కి 484 పోస్ట్స్ ఎలిజిబుల్ మొత్తం అన్ని కేటగిరీస్ కలుపుకొని. ఇది చెన్నై జోన్‌లో. ఓకే. నౌ లెట్స్ కమ్ టు సికింద్రాబాద్ జోన్. సికింద్రాబాద్ జోన్‌లో మీరు గనక కట్ ఆఫ్ చూసుకుంటే చాలా హైకి వెళ్ళింది. ఈసారి ఈవెన్ ఒక పోస్ట్‌కైతే మోర్ దెన్ 80 కూడా వచ్చేసింది. 82.814454. ఇది అసలు ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయని కట్ ఆఫ్ నెంబర్. ఎందుకంటే అందరూ అట్ మ్యాక్స్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసినా మీరు ఏ యూట్యూబ్ ఛానల్‌లో చూడండి మాక్సిమం మీకు చెప్పుంటే
ఒక 65 చెప్పుంటారు. లేకపోతే 70 చెప్తారు. 70 దాటి 80 అన్నది అసలు ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈవెన్ నేను ఓపెన్‌గా నేనేం చెప్పేసానో కూడా మీకు చెప్తున్నాను. నా ఒపీనియన్ ప్రకారం ఎవరైతే 55 ప్లస్ వచ్చిందో ఓబీసీ అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళు ప్రిపేర్ అయిపోండి అని చెప్పి నేను చెప్పాను. ఏ జోన్ అయినా గానీ. లైక్ 55 రా మార్క్స్ చెప్పాను నేను. రా మార్క్స్ అంటే ఒక మినిమమ్ నార్మలైజేషన్ 4 మార్క్స్ జరిగినాయి అందరికీ. అంటే ఈజీ షిఫ్ట్ అయినా కానీ ఒక 4 మార్క్స్ కలిసింది. వేరాజ్ హార్డ్ షిఫ్ట్ అయితే ఒక 10-12 మార్క్స్ కూడా కలిసినాయి నార్మలైజేషన్. ఆ ప్రకారం చూసుకుంటే నేను చెప్పిన 50 మార్క్స్ అన్నది 55 మార్క్స్ అన్నాను ఓబీసీ అలాగే జనరల్ కేటగిరీ అయితే 55 +5 చేసుకుంటుంటే ఎంత 60 మార్క్స్ వస్తే మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను. బట్ ఓ రకంగా చూస్తే ఇక్కడ మినిమం మార్కే 61.533. సో ఓ రకంగా నేను చెప్పింది కరెక్ట్ కాలేదు. ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తున్నాను నేను. వేరాజ్ ఇక్కడ లీస్ట్ కట్ ఆఫ్ కూడా సేమ్ కేటగిరీ నెంబర్ 9 ఇది సివిల్ పోస్ట్ బ్రిడ్జ్ పోస్ట్ ఇది 61.533. ఓకే. హైయెస్ట్ వచ్చేసి 82.81. ఓకే. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ సెలెక్టెడ్ 8879. దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మొత్తం 590 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 590లో ఎలక్ట్రికల్ పోస్ట్కి సంబంధించి 221 ఎలిజిబుల్ పోస్ట్స్. ఓకే. అంటే మీరు కనుక ఒకసారి చెక్ చేసుకుంటే చెన్నైలోనే ఎలక్ట్రికల్ ఎలిజిబిలిటీ పోస్టులు ఎక్కువ. బట్ కాంపిటీషన్ కనుక చూసుకుంటే ఇక్కడ 8879 సెలెక్ట్ అయితే అక్కడ 9678 సెలెక్ట్ అయ్యారు. అంటే ఇక్కడ మీద ఇంకో 1000 మెంబర్స్ ఎక్స్ట్రా. ఎనీహౌ మోరోర్లెస్ అన్ని చోట్ల ఒక పోస్ట్కి వచ్చి 15 మందిని తీస్తానని చెప్పింది. మోరోర్లెస్ అలాగే సెలెక్ట్ చేశారు అన్ని జోన్స్లోనూ. ఇక్కడ బెంగళూరు చూసుకోండి. నెక్స్ట్ మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూట్యూబ్లో ఎక్కువ చెప్పింది ఫస్ట్ బెంగళూరు, దాని తర్వాత చెన్నై చెప్పారు అందరూ. సో అందుకని మోస్ట్లీ బెంగళూరు కూడా చాలామంది అప్లై చేసి ఉంటారు. మీరు కనుక చూసుకుంటే ఇక్కడ హైయెస్ట్ కట్ ఆఫ్ ఎంత వెళ్ళింది ఓపెన్ కేటగిరీలో హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి 74.7368. ఇది కనుక చూసుకుంటే కేటగిరీ నెంబర్ 32 అంటే ఇది స్టోర్ పోస్ట్ అనమాట. స్టోర్ పోస్ట్కి హైయెస్ట్ కట్ ఆఫ్ వెళ్ళింది బెంగళూరులో. వేరాజ్ లీస్ట్ కట్ ఆఫ్ ఎంత 53.58716. మోస్ట్లీ ఇది కూడా సివిల్ కట్ ఆఫే. ఓకే. లీస్ట్ వచ్చేసి 53.58 వచ్చింది. వేరాజ్ హైయెస్ట్ వచ్చేసి 74.73684. ఓకే. ఇక్కడ కనుక చూసుకుంటే మొత్తం సెలెక్ట్ అయిన వాళ్ళు 5808 మెంబర్స్. దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 397 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో ఎలక్ట్రికల్ ఎలిజిబుల్ 215 వేకెన్సీస్ ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలిజిబుల్. అంటే మోస్ట్లీ ఈవెన్ సికింద్రాబాద్తో ఈక్వల్గా ఉన్నాయి ఎలక్ట్రికల్ వేకెన్సీస్. ఒక 6 తక్కువ, 6 పోస్ట్ తక్కువ, బట్ మోస్ట్లీ ఈక్వల్ ఓ రకంగా చెప్పాలంటే. బట్ ఎనీహౌ ఎవరైతే ఎలక్ట్రికల్ వాళ్ళు బెంగళూరులో అప్లై చేసుకున్నారో ఈసారి కూడా బెంగళూరు సేఫ్ జోన్ అయ్యింది. ఎందుకంటే వెన్ కంపేర్ టు సికింద్రాబాద్ ఇక్కడ మీకు పోస్టులు కూడా మోరోర్లెస్ సికింద్రాబాద్తో ఈక్వల్గా ఉన్నాయి. బట్ కట్ ఆఫ్ మాత్రం చాలా ఎక్కువ వెళ్ళింది సికింద్రాబాద్. వేరే సికింద్రాబాద్తో పోల్చుకుంటే బెంగళూరులో తక్కువ వచ్చింది. అంటే ఈ అనాలిసిస్ లైక్ సో ఎవరన్నా ఇన్కేస్ 2025లో అప్లై చేయాలనుకుంటే ఇన్కేస్ 2025లో కూడా ఆర్ఆర్బీ నోటిఫికేషన్ ఇస్తే ఆ టైంలో మీరు బెంగళూరు అప్లై చేసుకోవడమే బెస్ట్. ఈ అనాలిసిస్ ప్రకారం చూస్తే ఇన్కేస్ సేమ్ పోస్టులు కనుక ఉంటాయి సికింద్రాబాద్ బెంగళూరులో. నౌ కమ్స్ టు బిలాస్పూర్లో కూడా చాలామంది అప్లై చేస్తారు మన వాళ్ళు. ఒడిశా ఏరియా కదా, సో ఇది మోస్ట్లీ విజయనగరం ఆ సైడ్ వస్తాయని చెప్పి పోస్టులు కొంతమంది బిలాస్పూర్లో కూడా అప్లై చేస్తారు. కొంచెం ఈజీగా ఉంటుంది కట్ ఆఫ్ సికింద్రాబాద్తో పోల్చుకుంటే అని. ఇక్కడ కనుక చూస్తే మీరు హైయెస్ట్ కట్ ఆఫ్ ఎంత వెళ్ళింది, హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి 78.51050. ఈవెన్ ఇది కూడా కైండ్ ఆఫ్ ఇది కూడా డిజైన్ అండ్ డ్రాయింగ్ పోస్ట్ అనుకుంటా. కేటగిరీ 4 వచ్చేసి డిజైన్ అండ్ డ్రాయింగ్, ఎలక్ట్రికల్ డ్రాయింగ్ అనుకుంటా. ఓకే. ఇది మోస్ట్లీ డెస్క్ జాబే. సో అందుకే మోస్ట్లీ ఇదే హైయెస్ట్ కట్ ఆఫ్కి వెళ్ళింది. ఇక్కడ 78.5105. వేరాజ్ ఇక్కడ మీరు కనుక ఇంకో విషయం లైక్ దీని తర్వాత నెక్స్ట్ లీస్ట్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది బిలాస్పూర్లో
బిలాస్పూర్లో లీస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి 66.6667. ఓకే. ఈవెన్ బిలాస్పూర్ కూడా కట్ ఆఫ్ బాగా ఎక్కువే కంపేర్ టు బెంగళూరు. బిలాస్పూరే బెస్ట్. సో ఈ 4 జోన్స్లో మనం ఇప్పుడు వరకు చూసుకుంటే బెంగళూరే బెస్ట్. ఎవరైతే బెంగళూరు పెట్టారో వాళ్ళు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు రకంగా. ఎందుకంటే తక్కువ అంటే మోస్ట్లీ CBT 1 క్లియర్ అయిపోవడానికి వాళ్ళకి ఒక ఛాన్స్ అయితే దొరికింది. మోర్ ఆర్ లెస్ బిలాస్పూర్, చెన్నై లేదా సికింద్రాబాద్లో ఎవరైతే పెట్టుకున్నారో ఈవెన్ వాళ్ళకి 70 మార్క్స్ ఆర్ 65, 66 మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళు క్వాలిఫై అవ్వలేదు చాలామంది. సో డోంట్ వరీ, ఇంకా మనకు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరు దేంట్లోనే సెలెక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరాశపడకండి ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో. బట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో మీరు ఈ టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. ఇక్కడ మీరు బిలాస్పూర్ కనుక చూసుకుంటే మొత్తం సెలెక్ట్ అయిన మెంబర్స్ 7101 మెంబర్స్. దీంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీకు 472 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్కి ఎలిజిబుల్ 173 వేకెన్సీస్ ఎలక్ట్రికల్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే. మోర్ ఆర్ లెస్ కంపారిటివ్లీ బిలాస్పూర్లో పోస్ట్ కొంచెం తక్కువ. బాగా ఎక్కువ ఎలక్ట్రికల్ పోస్టులు ఉన్నదైతే చెన్నైలోనే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందరికి మీలో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఎలక్ట్రికల్కి ఎలిజిబుల్ పోస్ట్ కేటగిరీ నెంబర్స్ ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. ఆ డౌట్ నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్లియర్ చేస్తున్నాను. ఇంకోండి, ఈ పోస్ట్ నెంబర్స్ అన్నీ ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలిజిబుల్లే. సో ఒకసారి మీరు ఈ పోస్టులు నెంబర్స్ చూసుకోండి, ఈ కట్ ఆఫ్ చెక్ చేసుకోండి. మీరు ఎన్ని పోస్టులకి అయితే ఆ కట్ ఆఫ్ని క్లియర్ చేస్తున్నారో ఈ కేటగిరీ నెంబర్స్ అన్ని పోస్టుల్లో మాత్రమే మీరు కంప్లీట్ అవుతున్నట్టు CBT 2కి. ఇఫ్ సపోజ్ మీరు కేటగిరీ 3 మోస్ట్లీ అన్ని చోట్ల కేటగిరీ 3 పోస్ట్ కట్ ఆఫ్ హైయెస్ట్ కట్ ఆఫ్ అనమాట మొత్తం ఆ జోన్లోనే మోస్ట్ ఆఫ్ ద టైం. సో కేటగిరీ 3 కట్ ఆఫ్ కనుక మీరు క్లియర్ చేశారంటే మోస్ట్లీ ఈ అన్ని పోస్టులకి మీరు ఎలిజిబుల్ అనే ఫిక్స్ అయిపోవచ్చు. ఓకే. ఒకసారి మీకు తెలియడం కోసం డీటెయిల్డ్గా ఒక స్కోర్ కార్డ్ తీసుకుని మీకు అనలైజ్ చేసి చెప్తున్నాను చూడండి. యాక్చువల్గా ఇతను సికింద్రాబాద్ జోన్కి సంబంధించిన వ్యక్తి. 17th షిఫ్ట్ మోస్ట్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్స్లో అందరూ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 17th అన్నది చాలా హార్డ్ షిఫ్ట్ అని చెప్పి అన్నారు. అసలు ఎన్ని మార్క్స్ పెరిగినాయి ఏంటో చూద్దాం. మొత్తం 100 క్వశ్చన్లోనూ ఈయన అటెంప్ట్ చేసిన క్వశ్చన్లు 70 క్వశ్చన్లు అటెంప్ట్ చేశాడు. ఈ 100 క్వశ్చన్లోనూ వ్యాలిడ్ క్వశ్చన్లు వచ్చేసి 98 వ్యాలిడ్ క్వశ్చన్లు ఉన్నాయి. అంటే 2 క్వశ్చన్లు RRB తీసేసింది. మేబీ సమ్ ఇష్యూస్ వల్ల ఒక 2 క్వశ్చన్లు క్యాన్సిల్ చేసింది లేదా ఇగ్నోర్ చేసింది. మొత్తం ఈయన ఈ 70 క్వశ్చన్లో 64 క్వశ్చన్లు కరెక్ట్ చేశాడు. చూసారా, పర్సంటేజ్ స్ట్రైక్ పర్సంటేజ్ చాలా ఎక్కువ, అంటే యాక్యురసీ చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల ఈయనకి మీరు కనుక చూసుకుంటే నార్మలైజేషన్లో బాగా యూస్ఫుల్ అవుద్ది ఈ స్కోర్. ఇక్కడ చూసారు 64 కరెక్ట్, 6 మాత్రమే రాంగ్. అంటే 2 మార్క్స్ మాత్రమే మైనస్లో పోయినాయి. మొత్తం ఈయనకి వచ్చిన రా స్కోరు 62 మార్క్స్. వేరాజ్ ప్రోరేటెడ్ స్కోర్ అంటే ఇక్కడ 100కి 98 క్వశ్చన్సే కదా, 100 క్వశ్చన్స్ లేవు కదా ఈయన రాసిన పేపర్లో. 2 క్వశ్చన్లు తీశారు. సో 2 క్వశ్చన్లు తీసేయడం వల్ల ఈయన 98 క్వశ్చన్లకు మాత్రమే రాశాడు ఎగ్జామ్, 100 క్వశ్చన్లకి రాయలేదు. సో ఈ 98 క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ఇతనికి వచ్చిన 62 మార్క్స్ని కనుక 100కి చేంజ్ చేయాలనుకోండి, అంటే ఈయనకి ఇక్కడ వచ్చింది 62 అవుట్ ఆఫ్ 98. దీన్ని 62 అవుట్ ఆఫ్ 100 కింద 98 మార్కులకి 62 మార్కులు వస్తాయి. ఇప్పుడు 100 మార్కులకి ఈయనకి ఎన్ని మార్కులు అన్నది చేంజ్ చేయడమే ఈ ప్రోరేటెడ్ స్కోర్ అనమాట. 100కి ఎన్ని అని చెప్పి 100కి అలా చూసుకుంటే 63.26531 అని చెప్పి చేంజ్ అయింది ఈయన స్కోరు. ఇప్పుడు దీన్ని లైక్ నార్మలైజేషన్ వల్ల అందరికీ మార్క్స్ కలిసినాయి కదా, అలాగే ఇతనికి కనుక మీరు చూసుకుంటే ఇతనికి అరౌండ్ 10.4 వరకు కలిసినాయి. అంటే మోస్ట్లీ ఒక మోర్ దాన్ ఒక 11 మార్క్స్ వరకు కలిసినాయి అనుకోండి ఇతనికి.
10.8 సంథింగ్ కలిసినాయి ఈయనకి. అంటే అరౌండ్ ఒక 11 మార్క్స్ ఈయనకి కలిసినాయి అనమాట. నార్మలైజ్డ్ స్కోరు 74.00465 పర్సెంటైల్ స్కోర్. అంటే మొత్తం రాసిన వాళ్ళ దాంట్లో ఎవరికైతే ఫస్ట్ మార్క్ వచ్చిందో వాళ్ళది 100% అని చెప్పి చూస్తారనమాట. అలా చూసుకుంటే ఈయనకి 97% వచ్చింది, 97.99% వచ్చింది పర్సెంటైల్ స్కోర్ అంటే. ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఇన్ ద షిఫ్ట్ విత్ ప్రోరేటెడ్ రా మార్క్స్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ద క్యాండిడేట్. అంటే ఈయనకి మొత్తం 74.004665 మార్కులు వచ్చినాయి అన్నాం కదా నార్మలైజ్డ్ అదే మార్క్స్. వేరే ప్రోరేటెడ్ స్కోరు 63.26531 అని చెప్పాం. ఈ 63.26531 కన్నా తక్కువ మార్కులు లేదా సమానమైన మార్కులు ఈయన రాసిన షిఫ్ట్లో 9023 మంది, అంటే ఈయనకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అంతమంది ఉన్నారనమాట. మొత్తం 9208 మంది రాస్తే ఆ షిఫ్ట్లో. అంటే అరౌండ్ ఒక మీరు కనుక ఇక్కడ చూస్తే 180 ఈయన 180వ పర్సన్ అనమాట. ఆ రోజు రాసిన 9208 మందిలో ఈయనది 180th ర్యాంక్ అనమాట ఓ రకంగా చెప్పాలంటే. షార్ట్ లిస్టెడ్ ఫర్ స్టేజ్ 2 CBT2కి ఈయన షార్ట్ లిస్ట్ అయ్యాడా లేదా? ఎస్ అయ్యాడు. ఇప్పుడు కేటగిరీ ఈయనది ఓబీసీ ఎన్సిఎల్ అని చెప్పి నాకు పర్సనల్గా మెసేజ్ చేశాడు. సో దట్ మీకు చెప్తున్నాను దాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు ఈయనకి వచ్చిన నార్మలైజ్డ్ మార్క్స్ బట్టి ఈయన ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్లో నేను మీకు ఒక అనాలిసిస్ చేసి చెప్పాను. ఇక్కడ చూడండి ఎలా చూసుకోవాలి ఏంటి అన్నది. ఈయనకి మొత్తం నార్మలైజ్డ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి? 74.00465 వచ్చినాయి. ఇప్పుడు ఈయన ఎన్ని పోస్టులకి కంపీట్ అవుతున్నాడు CBT2లో అన్నది చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి 74.00465 ఓబీసీ కేటగిరీలో వచ్చింది. ఓబీసీ కేటగిరీలో వచ్చింది కాబట్టి మీరు కనుక సికింద్రాబాద్ జోన్ ఓపెన్ చేశారనుకోండి, సికింద్రాబాద్ జోన్ కట్ ఆఫ్లు కనుక చూసుకుంటే 74.004. ఇక్కడ మీరు ఓబీసీ చూడండి 74.004. ఫస్ట్ది క్లియర్ చేశాడా? క్లియర్ చేయలేదు. రెండోది క్లియర్ చేశాడా? ఇది క్లియర్ చేయలేదు. ఇది క్లియర్ అయింది. ఇది కట్ ఆఫ్ క్లియర్ అయింది. ఇది కట్ ఆఫ్ క్లియర్ అయింది. ఇది క్లియర్ అయింది. ఇది క్లియర్ అయింది. ఇది కూడా క్లియర్ అయింది. 16th క్లియర్ అవ్వలేదు. 17th క్లియర్ అవ్వలేదు. 18th క్లియర్ అవ్వలేదు. నెక్స్ట్ 26 క్లియర్ అయింది. 28 క్లియర్ అయింది. 30 కూడా క్లియర్ అయింది. 31 కూడా క్లియర్ అయింది. ఓకే, దీని బేసిస్ మీద మొత్తం ఈయన ఎన్ని కేటగిరీస్లో ఈయన క్లియర్ చేశాడంటే కేటగిరీ 5, 7, 8, 15, 26, 28, 30, 31, 32 ఈ కేటగిరీస్ అన్ని పోస్టులకి ఈయన కట్ ఆఫ్ క్లియర్ చేశాడు. కాకపోతే మీరు ఇక్కడ చూసుకుంటే 32 పోస్ట్ ఉందనుకో, 32 పోస్టులో ఓబీసీ కట్ ఆఫ్ ఇవ్వలేదు. ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఒకసారి. ఇక్కడ 32 కేటగిరీలో ఓబీసీ ఎన్సిఎల్ కట్ ఆఫ్ ఇవ్వలేదు. అలా ఇవ్వలేదు అంటే మనం అప్పుడు దేంతో కంపేర్ చేసుకోవాలి? ఆటోమేటిక్గా యూఆర్ కట్ ఆఫ్తోనే కంపేర్ చేసుకోవాలి. ఇంకా మనకు వేరే దారి లేదు కాబట్టి 78.23265 ఈ కట్ ఆఫ్తో ఆయన క్లియర్ చేశాడా? అక్కడ ఆయనకు వచ్చింది 74.00 సంథింగ్. సో ఇక్కడ 32 పోస్ట్ కూడా ఈయన క్లియర్ చేయలేదు. సో ఇప్పుడు ఈయన ఎలిజిబుల్ పోస్టులో 32 అన్నది తీసేయాలి ఇప్పుడు. నెక్స్ట్ అలాగే మీరు కనుక వేకెన్సీస్ చూసారనుకోండి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి, దాంట్లో కేటగిరీ నెంబర్ 8 ఈయన క్లియర్ చేశాడు అని చెప్పుకున్నాం. కానీ కేటగిరీ నెంబర్ 8లో మీరు వేకెన్సీస్ కనుక చూస్తే ఓబీసీ కట్ ఆఫ్ క్లియర్ చేశాడు ఈయన. సో ఓబీసీకి సంబంధించి వేకెన్సీస్ కేటగిరీ నెంబర్ 8లో ఏ పోస్టులు లేవు. ఓన్లీ యూఆర్లో అంటే ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఈ కేటగిరీ నెంబర్ 8 పోస్ట్ వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రికల్ వర్క్షాప్ పోస్ట్ అనమాట. ఇది ఇందులో ఓపెన్ కేటగిరీలోనే 2 పోస్టులు ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఈయన ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అని కనుక క్లియర్ చేస్తే ఈయన్ని CBT2లో ఈ కేటగిరీ నెంబర్ 8 పోస్ట్కి కూడా ఎలిజిబుల్ కింద చూస్తారు. కానీ
పోస్ట్ 8కి యూఆర్ కట్ ఆఫ్ వచ్చేసి 76.8, కానీ ఈయనకి 74.00465, అంటే యూఆర్ కట్ ఆఫ్ ఈయన క్లియర్ చేయలేదు. సో అందుకని ఈయన ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదనమాట. ఇంకా ఇవన్నీ మైనస్లు చేసేస్తే ఈయన ఇప్పుడు ఏమేమి కేటగిరీ పోస్టులకి ఎలిజిబుల్ అంటే 5, 7, 15, 26, 28, 30, 31 ఈ కేటగిరీ పోస్టులకు మాత్రమే ఈయన ఎలిజిబుల్. ఇప్పుడు ఈయన టోటల్ ఎన్ని పోస్టులకు కంప్లీట్ అవుతున్నాడు అంటే ఓపెన్ కేటగిరీలో 66 పోస్టులకి, ఓబీసీలో 29 పోస్టులు, అంటే ఈ కేటగిరీలో ఓపెన్ పోస్టులు 66 ఉన్నాయి, వేరాస్ ఓబీసీ పోస్టులు 29 పోస్టులు ఉన్నాయి. అంటే మొత్తం ఈయన ఇప్పుడు CBT 2లో ఈయన ఎలిజిబుల్ పోస్టులు ఎన్ని 95 పోస్టులు. ఈ 95 పోస్టులకు మాత్రమే ఈయన ఇప్పుడు కంప్లీట్ అవుతున్నట్టు. ఎలక్ట్రికల్లో సికింద్రాబాద్ జోన్లో 221 పోస్టులు ఉండొచ్చు, కానీ ఈయన క్లియర్ చేసిన కట్ ఆఫ్ ప్రకారం ఈయన CBT 2లో ఇక్కడ ఎన్ని పోస్టులకి ఈయన కంప్లీట్ చేయగలుగుతున్నాడు అంటే 95 పోస్టులకు మాత్రమే. అలా అంటే ఈయన ఈ 95 పోస్టులలోనే ఈయన CBT 2లో మంచి మార్కులు తెచ్చుకున్నా కానీ ఈ 95 పోస్టుల్లో ఏ పోస్ట్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడో ఆయన ఆటోమేటిక్గా ఆ పోస్ట్ వచ్చేస్తుంది ఆయనకి, ఎక్కువ మార్కులు బాగా టాప్ స్కోర్ చేసినా కానీ. అంతేగాని ఈ 95 కాకుండా మిగిలిన పోస్టుల్లో ఏ పోస్టు ఈయనకి వచ్చే ఛాన్స్ లేదనమాట. ఓకే, ఈయనకి 74 మార్కులు వచ్చినా కానీ 95 పోస్టులకు మాత్రమే ప్రస్తుతానికి ఈయన కంప్లీట్ అవుతున్నాడు CBT 2లో. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పానంటే ఆయనకి, మీరు ఇప్పుడు మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే పెట్టుకున్నారో ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ పక్కాగా మోస్ట్లీ చాలామంది పెట్టుకునే ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ డెస్క్ జాబులు పెట్టుకుంటారు, దాని తర్వాత మిగిలిన ఫస్ట్ స్టోర్స్ పెట్టుకుంటారు, స్టోర్స్ డిపార్ట్మెంట్కి పెట్టుకుంటారు, దాని తర్వాత డెస్క్ జాబులు పెట్టుకుంటారు, దాని తర్వాతే ఈ ట్రాక్ మిషన్ ఇవన్నీ మీరు లాస్ట్లో పెట్టుకుంటారు. జనరల్గా ఇలా పెట్టుకుంటారు అందరూ. సో ఇన్ కేస్ అదే ఆర్డర్లో కనుక ఈయన పెట్టుంటే ఈయనకి స్టార్టింగ్ ఒక 4 డెస్క్ జాబుల వరకు ఉంటాయి కొన్ని కేటగిరీస్. ఈయనకి ఇంకా డెస్క్ జాబులకి ఛాన్స్ ఉంది. ఎలా అంటే మీరు ఇప్పుడు కనుక ఇక్కడ చూసుకుంటే కేటగిరీ 26 ఉందనుకోండి, కేటగిరీ 26 అన్నది డిజైన్ అండ్ డ్రాయింగ్ అనమాట, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో. అలాగే నెక్స్ట్ ఇంకోటి చూసారనుకోండి, కేటగిరీ నెంబరు 31 చూసుకుంటే ఇది కూడా మీకు సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో వర్క్షాప్. అలాగే కొన్ని డెస్క్ జాబులు ఇంకా ఈయనకి కొన్ని ఉన్నాయి స్టార్టింగ్లో. ఆ డెస్క్ జాబులు పక్కాగా ఈయనకి కావాలి, ఫీల్డ్ జాబులు వద్దు అనుకుంటే ఈయన మినిమం, నేను ఆయనకి ఇచ్చిన అడ్వైస్ ఏంటంటే మినిమం ఒక 115 మార్కులు CBT 2లో నార్మలైజేషన్ తర్వాత మీకు వస్తాయి అని చెప్పి వచ్చేటట్టుగా మీరు ప్రిపేర్ అవ్వాలి. మీ టార్గెట్ 115 తెచ్చుకోవాలి అని చెప్పాను ఆయనకి. సో మీకు 115 రావాలి అంటే మీకు మినిమం 110 మార్క్స్ పక్కాగా మీ రా స్కోర్ ఉండాలి. రా స్కోర్ 110 ఉంటే ఆటోమేటిక్గా మీకు నార్మలైజేషన్ ఒక 5 to 10 మార్క్స్, అంతకు మించి అయితే పెరగవు కదా. మీరు చూసారు కదా, యాక్చువల్గా అందరూ 17th చాలా డిఫికల్ట్ షిఫ్ట్ అన్నారు. ఆ షిఫ్ట్లో మ్యాక్సిమం ఎంత పెరిగింది, ఇంకో 10 మార్కులు పెరిగినాయి అంతే, అంతకన్నా ఎక్కువేం పెరగలేదు కదా. పోనీ 11 మార్కులు, 10 లేదా 11 మార్కులు పెరిగినాయి. కానీ ఈయనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏమనిపించిందంటే నాకు, ఈయన యాక్యురసీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇదే యాక్యురసీ తోటి ఈయన 150 బిట్లు కనుక అటెంప్ట్ చేశారు అనుకోండి, ఇంత యాక్యురసీ తోటి ఆటోమేటిక్గా ఈయన ఒక 120 బిట్లు కరెక్ట్గా చేస్తే చాలు. ఒక 130 బిట్లు, ఇంకో 30 బిట్లు పోయినా పర్లేదు, 30 బిట్లు పోయినాయి అంటే ఇంకో 10 మార్కులు పోతాయి, అప్పుడు 110 మార్కులు వచ్చేస్తాయి నార్మలైజేషన్ లేకుండా. అప్పుడు ఆయన స్కోర్ రీచ్ అవుతారు. సో ఇలాగా ఎవరికి వాళ్ళు ఫస్ట్ అనాలిసిస్ చేసుకోండి, మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్, దాన్ని బట్టి మీ పోస్ట్ నెంబర్ తగ్గే కొద్దీ మీకు తెచ్చుకోవాల్సిన మార్కులు పెరిగిపోతాయి. ఓకే, ఇప్పుడు మనం దీని నుంచి మనం ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి, ఫస్ట్ మీరు ఎన్ని పోస్టులకు కంప్లీట్ అవుతున్నారో ఫస్ట్ చెక్ చేసుకుని ఇక్కడ నెంబర్ వేసుకోండి ఫస్ట్ మీరు. దాని తర్వాత ఇప్పుడు దీన్ని బట్టి మీ టార్గెట్ ఎంత పెట్టుకుంటారు. నేను 110 తెచ్చుకోవాలి అందరూ అని చెప్పి నేను చెప్తున్నాను.
అది నేను చెప్తాను. బట్ మీకు మీరు ఇంత అనాలిసిస్ చేసిన తర్వాత మీకే క్లారిటీ వచ్చేస్తది. మినిమమ్ ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి అన్నది. లాస్ట్ టైం గనక చూసుకుంటే ఈవెన్ 1 లాస్ట్ టైము కట్ ఆఫ్ మాక్సిమం ఎళ్ళింది 106 వరకు ఎళ్ళింది. లాస్ట్ టైం CBT 2లో కట్ ఆఫ్ 106, 107 వరకు ఎళ్ళింది. నేను ఈసారి కూడా సేమ్ ఒక 110 మార్క్స్ తెచ్చుకుంటే చాలు అని చెప్పాను లాస్ట్ వీడియోలో మీకు స్ట్రాటజీలో. ఎందుకు చెప్పాను అంటే మీకు CBT 1లో ఇంత కట్ ఆఫ్ వెళ్ళింది కానీ CBT 2లో మ్యాక్సిమం కట్ ఆఫ్ లాస్ట్ టైం లాగే ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషను సేమ్ అదే నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. బట్ వాళ్ళ మార్క్స్ బాగా ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఈసారి కాంపిటీషన్ బాగా టఫ్ అవుతుంది. లాస్ట్ టైం 106 వరకు వెళ్ళింది. ఈసారి 110, 112 లేదా 115 వరకు వెళ్ళచ్చు. అంతకు మించి అయితే వెళ్ళదు కట్ ఆఫ్ మ్యాక్సిమం. ఒక 5 to 10 మార్క్సే వేరియేషన్ ఉంటుంది. లాస్ట్ టైం మీద మీరు చూసుకుంటే CBT 1కి CBT 1 లాస్ట్ టైం కట్ ఆఫ్కి ఈసారి కట్ ఆఫ్కి కనుక చూసుకుంటే వేరియేషన్ కూడా మ్యాక్సిమం ఒక 10 మార్కులు ఉన్నాయి. 10 మార్కులకు మించి అయితే లేదు. సో సిమిలర్గా మీరు చూసుకున్న 106 మార్కులు ఉంది మ్యాక్సిమం లాస్ట్ టైం సికింద్రాబాద్ జోన్లో. సేమ్ ఇప్పుడు మహా అయితే వెళ్తే ఇంకో 116 వెళ్తుంది. 16 అన్నది చాలా రేర్ అనమాట. మ్యాక్సిమం వెళ్ళే ఛాన్సెస్ లేవు. బట్ వెళ్తే ఇంకా 100% మనం అనుకోని ఏమైనా జరిగిన 116 వరకు వెళ్తుంది. అంతకు మించి అయితే వెళ్ళదు. ఓకే, సో మీరు రియలిస్టిక్ టార్గెట్ పెట్టుకోండి. మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, మీరు రాసే మాక్ టెస్ట్లలోనూ అన్నిటిలోనూ మీరు మీ టార్గెట్ని అచీవ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎవరితోనూ కంపీట్ అవ్వట్లేదు. మీతో మీరే కంపీట్ అయ్యి మీరు పెట్టుకున్న టార్గెట్ని రీచ్ అయితే చాలు, మీకు జాబ్ వస్తుంది. ఓకే, నా నిన్న వీడియో ఎందుకు రాలేదు మన ఛానల్లో? రీజన్ ఏంటంటే ఒకటే రీజను, నిన్న రిజల్ట్ వచ్చిన రోజున నిన్న రిజల్ట్ వస్తుందని చెప్పి అన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు లింకులు అవి కూడా షేర్ చేశారు. అందరూ టెన్షన్ మూడ్లోనే ఉన్నాడు. అసలు ఎవడో చదవడానికి ఇంట్రెస్టే చూపించలేదు. రిజల్ట్ వచ్చేసిన తర్వాత ఎన్ని పోస్టులు, ఎవరు క్లాసెస్ వినే మూడ్లో లేరు. సో అందుకని మనం వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఈ రోజు నుంచి కంటిన్యూగా మీకు కంటెంట్ వస్తూ ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు యూట్యూబ్ ఆల్గోరిథం. ఒక్కసారి కనుక మనం వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఇన్ కేసు ఎవరో వీడియో చూడలేదు అనుకోండి, ఆ వీడియో అసలు మొత్తం యూట్యూబ్ పట్టించుకోవడం మానేస్తుంది, మొత్తం మూలకి వెళ్ళిపోద్ది. మనం చేసిన కంటెంట్ నలుగురికి ఉపయోగపడాలనుకుంటున్నాం కానీ ఓ పక్కన అలాగా ఉండాలి అన్న ఆలోచన అయితే లేదు కదా. ఎవరు చేసినా ఏంటంటే నలుగురికి ఉపయోగపడాలి, 4 బిట్లన్నా కరెక్ట్ అవ్వాలి మనం చేసిన వీడియో నుంచి అని చెప్పి అనుకుంటాం కదా. సో అలాంటప్పుడు ఆ వీడియో మరీ పక్కకి వెళ్ళిపోతుంది ఇప్పుడు పోస్ట్ చేస్తే అన్నప్పుడు ఎలా పోస్ట్ చేయమంటారు చెప్పండి. సో అందుకే నేను పోస్ట్ చేయలేదు. బట్ ఈ రోజు నుంచి మీకు కంటిన్యూగా వీడియోలు వరద కింద వచ్చేస్తూనే ఉంటాయి. మీరు చదవడమే ఆలస్యం. అలాగే మీకు ముందుగానే చెప్తున్నాను, ఈ ఛానల్లో ఓన్లీ RRB JEE CBT 2 ఎవరైతే ఎలక్ట్రికల్ బ్రాంచ్ నుండి క్వాలిఫై అయ్యారో వాళ్ళ కోసమే మెయిన్ ఈ వీడియో కంటెంట్ మొత్తం చేస్తుంది, వాళ్ళ కోసమే. మిగిలిన వాళ్ళు ఈ వీడియో ఇక్కడ వరకు చూసి ఈ స్ట్రాటజీ అనాలిసిస్ దానికోసం మీరు చూసి సిమిలర్గా మీరు కూడా ప్లాన్ చేసుకుంటే ఓకే. బట్ అంతేగాని కంటెంట్ వీడియోస్ మాత్రం మిగతా వాళ్ళు చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మీకు ఎవరి కాంపిటీషన్ వాళ్ళకే ఎక్కువ. సో మొత్తం ఒక పోస్ట్కి వచ్చి 15 మందిని సెలెక్ట్ చేశాడు అంటే మీరు మిగతా 14 మందిని దాటుకుని ముందుకు రావాలి. సో ఎవరికి వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకోవద్దు, ప్రిపేర్ అవ్వండి మీరు. సో ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో ఇది ఓన్లీ ఎలక్ట్రికల్ బ్రాంచ్కి సంబంధించిన కంటెంటే పోస్ట్ చేస్తాం మనం స్టార్టింగ్ 15 రోజులు. సో ఈ 15 రోజులు మిగిలిన వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసుకోవద్దు, ఎవరో ఇలా చెప్పరు. బట్ నేను ఎందుకు చెప్తానంటే మీ టైం వేస్ట్ కాకూడదు, మీకంటూ ఒక జాబ్ రావాలి RRB JEEలో అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట. నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు కానీ మీకు జాబ్ రావాలి, ఓకేనా. బట్ 15 రోజుల తర్వాత మీకు నాన్ టెక్ పార్ట్ అంటే మిగిలిన 50 మార్క్స్ కంటెంట్ అన్ని బ్రాంచులకి సేమ్ కదా. సో ఆ నాన్ టెక్నికల్ పార్ట్ మొత్తం మనం కవర్ చేస్తాము నెక్స్ట్ 15 రోజులు అయిపోయిన తర్వాత. అప్పటి నుంచి కావాలంటే మీరు మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఆ 50 మార్కులు కోసం నా మీద పూర్తి నమ్మకం పెట్టుకోండి. 50 మార్కులకి కనీసం మీకు ఒక 30-35 మార్కులు అయితే తెప్పించే బాధ్యత నాది, ఓకేనా. అప్పటి వరకు మిగిలిన బ్రాంచ్ వాళ్ళు మన వీడియోలను చూసుకుంటూ టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు, ఓకే.
ఆ! ఈ ఇదే నేను మీకు చెప్పాలనుకున్న కంటెంట్. ఇక్కడి వరకు మీరు నా ఛానల్ చూసారంటే ఇప్పటికే నేను మీకు ఎంతో కొంత హెల్ప్‌ఫుల్‌గా చెప్పాను అని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడేటట్టు. కనీసం మీ మీరు మీరు ఎగ్జామ్‌కి ప్రిపరేషన్‌లో సీరియస్‌నెస్ రావడం కోసం నేను యూజ్‌ఫుల్‌గా అయ్యాను అని చెప్పి మీరు అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. సో దట్ ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుద్ది. ఎక్కువ మందికి ఉపయోగపడే కంటెంట్ కాబట్టి అందరికీ యూజ్‌ఫుల్ అవ్వాలి. సో, అందుకే మీరు లైక్ చేసి, కామెంట్ చేస్తేనే యూట్యూబ్ ప్రమోట్ చేస్తది. అలాగే మీకు ఇన్ కేస్ ఆహ్, ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కింద కామెంట్‌లో పోస్ట్ చేయండి. ఏ జోనో కూడా పోస్ట్ చేయండి. అలాగే ఏ కేటగిరీ ప్లస్ ఏ స్ట్రీమ్‌కి సంబంధించి అని. సో దట్ ఈవెన్ మీరు ఎలక్ట్రికల్ కాకపోయినా వేరే బ్రాంచ్ అయినా నేను మీకు డీటెయిల్‌గా మీరు ఏ ఏ కేటగిరీస్ ఏ ఏ పోస్టులకి ఎలిజిబుల్లో నేను మీకు అక్కడే కామెంట్‌లో రూపంలో తెలియజేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.